హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వర్సెస్ శంకర్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇది మండే రోజు తీసిన వీడియో అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే సేమియా గోధుమ నూక కలిపి ఉప్మా చేస్తున్నాను. కాలీఫ్లవరు టమాటా వేసి. కాలీఫ్లవర్లు అయితే చాలా తక్కువండి మా ఊర్లోన రేటు. ఫ్రెష్గా ఉంటాయి. తర్వాత ఏది వండినా సరే అందులో పడేస్తున్నాను. బాగుంటున్నాయి అనమాట. కాలీఫ్లవర్ ఆ టేస్ట్ బాగుంది. మనకి ఇక్కడైతే సిటీలోనే ఇంత ఫ్రెష్గా ఉండవు కదా కాలీఫ్లవర్లు. అందుకని చెప్పి ఏదొన్నా అందులో వేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ అయితే తొందరగా చేసుకుందామని 8 గంటలకి ముహూర్తం పడింది, స్లాబ్ ముహూర్తం. అందుకని చెప్పి ముందే ఉప్మా చేసిన తర్వాత పూజ చేసుకుంటే పూజ అయిపోయిన తర్వాత వచ్చి తినేద్దామని చెప్పేసి ముందే చేసేస్తానమాట బ్రేక్ఫాస్ట్. ఇంకా మామూలుగా అయితే 8కి పడిందండి. వాళ్ళు వచ్చే టైం అయితే 9:30, 10 అలా అయిపోద్ది అని చెప్పారు కాంక్రీట్ వేసిన వాళ్ళు. ఆ టైం అయితే సెట్ అవ్వదు కదా. 8 గంటలకే కొంచెం కాంక్రీట్ కలిపేసి ఉంచి కొబ్బరికాయ అయితే మీదన కొట్టేసి పూజ చేసామన్నమాట. ఫస్ట్ అయితే వినాయకుడిని తయారు చేసి ఆయనకైతే స్వామికి పూజ చేశాను. ఏ ఆపద ఆటంకం లేకుండా మంచిగా స్లాబ్ అయిపోవాలని దండం పెట్టుకున్నాను. మాది ఫస్ట్ పాత స్లాబ్ ఉండేది కదా, ఆ స్లాబ్ ఎరగొట్టినప్పుడు నేనైతే పూజ చేసి కొబ్బరికాయ కొట్టాను ఆ స్వామికే. పూజ చేసుకొని తర్వాత సింహద్వారం ఎత్తినప్పుడు రెండో కొబ్బరికాయ కొట్టాను. ఈ మూడో కొబ్బరికాయ మాత్రం మా ఆయనే కొట్టారండి కొత్త స్లాబ్కి అయితే. కొంచెం కాంక్రీట్ వేసి ఆయనే కొట్టారనమాట. ఇంకా ఈ సెంటరింగ్ ఉంది కదా, ఈ స్లాబ్ అనేది సెంటరింగ్ ఐరన్ అనమాట. ఇదంతాను ఇంతకుముందు చెక్కదేసేవారు. అంతకుముందు నేను 6th క్లాస్లో ఉండేటప్పుడు మా నాన్న ఇల్లు కట్టారు. మా ఇల్లు అప్పుడు మట్టి సెంటరింగ్ ఉండేదన్నమాట. మట్టి సెంటరింగ్ వేశారు. అదేంటంటే మట్టి వేసి మొత్తం పేడ వేసి అలికేసిన తర్వాత అప్పుడు స్లాబ్ వేసేవారు. దానికి ఏంటంటే టైం ఎక్కువ పట్టేస్తుంది. అది స్లాబ్ అనేది ఏంటంటే పట్టడానికి టైం తీసుకుంటుంది మట్టి సెంటరింగ్ అయితే. ఇప్పుడు ఇవిలా కాదంట, కొంచెం అంటే తొందరగా అయిపోద్దట. తీసేసిన ఒక 10 డేస్లో తీసేసినా పర్వాలేదంట. అదైతే మట్టి సెంటరింగ్ అలా ఉండేది కాదట, ఎక్కువ టైం తీసుకుండేది. ఇంకా స్లాబ్ వేసినంత వరకు నాకు టెన్షన్ అండి ఫుల్గా. ఏంటంటే క్లైమేట్ అనేది చేంజ్ అయిపోయిందనమాట. ముందు రోజు గాలేసి మేఘం అనేది దిగిపోయి, శీతాకాలంలో వర్షం అనేది ఉండదు కదా. మనం ఏంటంటే కొంచెం ధీమం మీద శీతాకాలం కదా వర్షం పడదు అని చెప్పేసి కొంచెం హ్యాపీగా స్లాబ్ వేస్తాము. అలా కాదు, మాకైతే ముందు రోజు ఇలాగా అయిందనమాట. కొంచెం భయపడ్డాము. మాకు మెటీరియల్ అయితే రోడ్డు మీద వేస్తారు. స్లాబ్ దీనికైతే మెటీరియల్ ఎక్కువ పడుతుంది కదా. మామూలు గోడలు కట్టడం అంటే కొంచెం మెటీరియల్ వేస్తారు, స్లాబ్కి అనేది ఎక్కువ మెటీరియల్ తెచ్చి వేసేస్తారు. కాబట్టి మనకి ఏదైనా వర్షం గట్ట అయినా పోస్ట్పోన్ చేసుకున్న స్లాబ్ మెటీరియల్ అనేవి వేస్ట్ అయిపోతాయి. మాకు ప్లేస్ ఏంటంటే రోడ్డు మీదే వేసుకోవడానికి ప్లేస్ ఉంది మెటీరియల్కి. అందుకని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాము. ఇంకా మా అమ్మాయికి అయితే ఏది రాకూడదు అనుకున్నానో అదే వచ్చిందండి. తనైతే సిమ్టమ్స్ కొంచెం అంటే ఎలా ఉందంటే డల్గా అయిపోయి, ముందు రోజు అనమాట, మేము ఊరికి వచ్చిన ముందు రోజు డల్గా అయిపోయి ఫేసు ఏదో అంటే యాక్టివ్గా లేదు అసలును. ఎప్పుడు బాగుండేది. ఆ రోజు మాత్రం ముందు రోజు మాత్రం కొంచెం యాక్టివ్నెస్ తగ్గిపోయింది. అంటే చెప్తుందనమాట, గొంతు దగ్గర నొప్పి వస్తుంది మమ్మీ అని చెప్పేసి అంటుంది. నేనైతే జలుబు చేస్తుందేమో అనుకున్నాను, కానీ జలుబుతో పాటు జ్వరం కూడా వచ్చేసిందంట. అంటే మేము ఊరు వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే మా అమ్మ వాళ్ళకి జ్వరం ఉందంట ఫుల్గా. ఆ నైట్ అయితే మాకు నిద్ర లేదు, మా ఆయనకి లేదు, నాకు లేదు నిద్ర. ఎలా ఉంటుందో ఏంటని చెప్పేసి తనకి ఫుల్ జ్వరం ఉంది అని చెప్పేసి అని అన్నారు. అంటే కొంచెం డల్గా మాట్లాడుతుంది. ఎప్పుడు యాక్టివ్గా మాట్లాడేది ఫోన్లోన డల్ అయిపోయింది బాగాను. ఇంకా మాకైతే భయం వేసింది, ఏంటి ఇంత డల్గా ఉంది అని చెప్పేసి అనుకున్నాము. మళ్ళీ సండే రోజు ఫోన్ చేస్తే సండే కొంచెం తగ్గిందంట. అంటే అది తగ్గుతూ వస్తుంది, మళ్ళీ మధ్యాహ్నం టైంకి ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అన్నారు. వీడియో కాల్ చేసి ఫోన్ చేసి చెప్పాము, తొందరగా వచ్చేస్తాము, స్లాబ్ అయిపోయిన తర్వాత వచ్చేస్తాము అని చెప్పేసి. తనకి అంటే ఏడుస్తుంది అనమాట, వచ్చేయండి అని చెప్పేసి అంటుంది. మరి ఇంటి పని కోసం వచ్చాం కదమ్మా, మనకి ఇల్లు కావాలి కదా, ఊరు వస్తే ఉండడానికి ఇల్లు కావాలి కదా అని చెప్పేసి తనకి ఏదో ఒకటి నచ్చ చెప్పామన్నమాట. మా అన్నయ్య అయితే ట్యాబ్లెట్లు అవన్నీ తెచ్చాడు. తెచ్చి వేస్తే తగ్గింది అలాగా. మేము వెళ్ళేసరికి ఇంకా జ్వరం ఉందండి. ఇంక ఇక్కడ ఇద్దరు మేస్త్రులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా పూజ చేస్తారు. కాంక్రీట్ వేసి పూజ అయితే చేశారు. నేను ఇక్కడ స్వామికి అయితే హారతి ఇచ్చేసి ఆ మేస్త్రికి అయితే తాంబూలంలో డబ్బులు పెట్టేసి ఇచ్చాను.
మా నాన్న కూడా ఈ ఫీల్డింగేనండి. నేను చిన్నప్పటి నుంచి నా పెళ్ళైనంత వరకు చూసేదాన్ని కదా! స్లాబ్ వేసిన రోజైతే ఫుల్ టెన్షన్‌గా ఉండేవారు. ఓనర్ ఎంత టెన్షన్‌గా ఉండేవారో మా నాన్న కూడా అలాగే ఉండేవారనమాట. పని అంటే ఎలా ఉంటదో ఏంటో అని చెప్పేసి, వర్షం ఉంటది, ఏ ఆటంకం ఉంటదా అని చెప్పేసి ఫుల్ టెన్షన్ పడేవారు. ఆ స్లాబ్ వేసిన రోజైతే ఇంకా ఫుడ్ అనేది కూడా సరిగ్గా తీసుకుండేవారు కాదు. అలా ఉండేది ఆ టెన్షను. నాకు కూడా మా ఇంటికి స్లాబ్ వేసిన రోజు నేనైతే 3కి తిన్నానండి. ఎందుకంటే ఎలా అవుతుంది ఏంటి అని చెప్పేసి చక్కగా అయిపోవాలి, మంచిగా అయిపోవాలని చెప్పేసి నాకైతే కొంచెం టెన్షన్గా పడ్డాను నేను. ఎందుకంటే మామూలుగా ఇల్లు అయితే గోడలు కట్టడం వేరు, మామూలుగా చిన్న చిన్నవి చేసిన పనులు వేరు. స్లాబ్ అంటే మనకి మెయిన్ అదే కదా, మెయిన్ స్లాబ్ వేసిందే ఎక్కువ పని అనమాట. అది దాంట్లో అయితే ఆటంకం అస్సలు ఉండకూడదు. ఆ రోజు కానీ ఏదైనా ఇబ్బంది ఆటంకం ఉన్నదంటే ఇంకా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి మంచిగా ముహూర్తం పెట్టుకొని స్లాబ్ వేస్తారనమాట. ఏ రోజు పడితే ఆ రోజు వేసిస్తే మనకి ఏదో ఒకటి ఆటంకం ఉంటుంది. అంటే మన వంతుకు మనం అలా చేయాలి. మంచి ముహూర్తం పెట్టుకొని పూజ చేసుకొని మన వంతుకు చేయాలి. ఆ తర్వాత దైవ నిర్ణయం అది. అది ఎలా అవుతుందో మనకి ఇంకా దానికి దేవుడికి మనం భారం వేసేయాలన్నమాట. మనం చేసినంత వరకు చేయాలి. ఇంక ఇక్కడ చూసారు కదా స్లాబ్ మీదన మేము ఇది వెంటిలేషన్ కని ఉంచుకున్నాము. అంటే ఇక్కడ స్లాబ్ అనేది రాదు, కిందకి వెలుతురు వస్తుంది మొత్తము. అంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు స్లాబే కదా, ఎక్కడ కిటికీలు ఉండవండి. కొంచెం ట్రైన్లా ఉంటుంది, కిటికీలు ఉండవు, వెంటిలేషన్ రాదని చెప్పేసి ఆ మధ్యలో అయితే మేము అలాగా స్లాబ్ వేయట్లేదు, కొంచెం ఆ మొక్క అనేది ఉంచేసాము. ఇంకా ఇల్లు కట్టడం విషయంలోకి వచ్చేసరికి అయితే మా నాన్నకి చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి. మనం ఖాళీ స్థలం ఇచ్చామంటే దానికి ప్లాన్ గీయమని ప్లాన్తో సహా వాస్తుపరంగా అన్నీ ఎలా వస్తాయి అన్నీ గీసేసి ఇచ్చేస్తారు ఒక పేపర్ మీద. ఇంకా మనకి టోటల్గా ఇల్లు కంప్లీట్ అయినంత వరకు ఎంత అమౌంట్ పడుతుంది అనేది కూడా చెప్పేస్తారు. ఇంక ఈ స్లాబ్కి కూడా మాకు మెటీరియల్ ఎంత పడుతుంది అనేది మా నాన్నగారే చెప్పారు. దాని పరంగా మేము తెచ్చి వేసామన్నమాట. మాకు ఏదో కొంచెమే మిగిలింది కానీ కరెక్ట్గా అన్నీ సరిపోయి. సిమెంట్ బస్తాలు మిగిలినా పర్వాలేదు కానీ పిక్క మాత్రం మిగలకూడదండి. మళ్ళీ అది అలా రోడ్డు మీద పడి ఉంటుంది. మళ్ళీ ట్రాక్టర్ తెచ్చి దాన్ని వేయించి మళ్ళీ తీసుకొని వెళ్ళడం అదొక పెద్ద పని మాట. అదైతే కొంచెమే మిగిలింది, అది కూడాను కరెక్ట్గా సరిపోయి మాకైతే స్లాబ్కి. ఇంక ఇక్కడ చూసారు కదా, వీళ్ళైతే ఇలాగా ముందున కట్టేసి దాని మీద నుంచి కాంక్రీట్ అనేది వేస్తున్నారు. ఈ మెట్ల మీద ఇవి సెంటరింగ్ పెట్టేశారు కదా, కర్రలు అడ్డుగా ఉన్నాయి, అందుకని చెప్పేసి ముందుకి ఇలా పెట్టారు. ఇంక ఇక్కడైతే కాంక్రీట్ వేస్తున్నారు కదా, వీళ్ళకైతే మధ్యాహ్నం లంచ్ పెడుతున్నాము. అంటే మా ఊరు సైడ్కు స్లాబ్ వేసిన వాళ్ళకి భోజనం అయితే పెడతారంట. మీ ఊరు సైడ్ పెడతారో లేదో అనేది కిందని కామెంట్ చేయండి. ఇంకా ఆ రోజు స్పెషల్ అయితే వెజ్ బిర్యానీ, రైస్, రసము, చికెను, కాలీఫ్లవర్ కర్రీ, వెజ్ కర్రీ, రాయితా. అంటే తిన్న వాళ్ళు ఉంటారు కదా, మండే పెట్టాం కదా, అందుకని చెప్పేసి వెజ్ పెట్టాం. ఇంకా అంతా అయిపోయేసరికి అయితే 2 అయిపోయింది. ఇంక మేమైతే ఈవినింగ్ బయలుదేరిపాము. మా అమ్మాయి అయితే మార్నింగే వచ్చిమంది, మేమైతే ఈవినింగ్ బయలుదేరామన్నమాట. ఇంకా ఫీవర్ ఉందని చెప్పేసి అంటుంది. ఇంకా మార్నింగ్ లేసి వెళ్దాం అనుకున్నాము మంగళవారం, కానీ ఎందుకులే అని చెప్పేసి ఈవినింగ్ బయలుదేరిపోమన్నారు. మా ఆయన వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోతున్నాము ఇంటికి. మా నాన్న అయితే ఫుల్ టైర్డ్ అయిపోయారు, వెనకతలు నిద్ర వచ్చేస్తుంది మా నాన్నకి. ఇంక ఇంటికి వెళ్ళేసరికి అయితే 8:30 అలా అయిందనమాట. ఇంక ఇక్కడైతే మా అమ్మాయి చూడండి, మా యూట్యూబ్లో ఎప్పుడో తండ్రి కూతులాగా. ఇంకా ఊరి నుంచి వచ్చాక వాళ్ళ డాడీని అయితే అస్సలు వదలట్లేదు, అలాగ పట్టుకొనే ఉంది. నేనైతే అంటున్నాను, మీ డాడీ అయినా ఊరి నుంచి వచ్చారు, నేను కూడా ఊరి నుంచి వచ్చాను కదా, నా దగ్గరికి రావా, నాకు హగ్ ఇవ్వ అని చెప్పేసి అన్నాను. అప్పుడేంచి మళ్ళీ నా దగ్గరికి వచ్చిందనమాట. ఇంకా పట్టుకోగానే వేడిగా ఉందండి, ఒళ్ళైతే వేడిగా అనిపించింది, తలగట్ట అంతా వేడిగా తగిలింది. ఇంకా తగ్గలేదు జ్వరం అయితే. మళ్ళీ నైట్కి టిఫిన్ చేసిన తర్వాత అప్పుడు ఒక ట్యాబ్లెట్ వేస్తే తగ్గిపోయింది.
ఏదైనా తల్లిదండ్రులు తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా సరే ఇద్దరు ఒక్కసారిగా లేకపోతే ఇంకా బెంగ పెట్టేసుకుంటారు కదా, ఇంకా జ్వరం తగ్గదు. మా అమ్మాయి అయితే అసలు ఉండిపోద్ది, కానీ ఆ జ్వరం వచ్చేసింది కదా, దగ్గరుంటే కొంచెం తొందరగా తగ్గిపోద్ది. మేము లేం కదా వచ్చినప్పుడు, అందుకని చెప్పి తగ్గలేదేమో. తర్వాత నెక్స్ట్ డేకి అయితే ఏ జ్వరము లేదు, చక్కగానే ఉంది. ఇంకా ఇక్కడైతే నైట్కి మా అమ్మను మా అక్క చేశారు టిఫిన్లు. రాజ్మాను బంగాళదుంప కర్రీ చేశారు, తర్వాత ఉప్మా చపాతీ. కానీ ఉప్మాతోని కర్రీ చాలా బాగుంది, రాజ్మాను బంగాళదుంప కర్రీ చాలా బాగుంది కాంబినేషన్ అయితే. ఇంకా మేము తినేసి అయితే నైట్ బయలుదేరిపాము, క్వార్టర్స్కి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే దగ్గరే కదా, ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నైట్ కొండలేదు, తినేసి బయలుదేరిపాము. ఫుల్గా అయితే పడుకున్నామండి. నెక్స్ట్ డే మార్నింగ్ 8కి అలా లేచాము. ఊర్లో అయితే నిద్ర లేదు, 2 డేస్ ఫుల్ పడుకున్నామన్నమాట. ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.